union with you and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. జై ధనలక్ష్మి గారు, కృష్ణవేణి. విష్ణు గారు లైన్ లో లేరు ఈరోజు. జై బాబా. ధనలక్ష్మి గారు, అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగన మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించున్నట్లుగా మమ్ములందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఆ ప్రభు యొక్క అనుగ్రహం మన మీద పూర్తిగా ఉన్నందువలన ఈరోజు కూడా ఆ ప్రభుతో సహజీవనాన్ని సాగించే మహద్భాగ్యాన్ని మనకు ఆ ప్రభువు కలిగించారు. ఆయనకి మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు అర్పిస్తూ, ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 11వ భాగంలో చెప్పుకున్నటువంటి విషయాల్ని నిన్నటి వరకు చెప్పుకొని 4928వ పేజీలో ఆపుకున్నాం. శ్రీనిబాబు నాకు మీరే చదవండి అని చెప్పడం చేత ఆ బాధ్యత బాబా నాకు అప్పచెప్పారు. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఈ పేజీలో 4928వ పేజీలో జాన్ బాస్ నేనేం చెప్పాలో నిజంగా నాకు తెలియడం లేదు, నా మనసంతా ఖాళీగా ఉంది అని అన్నాడు. అప్పుడు బాబా మనసు ఖాళీగా ఉండడం గొప్ప విషయం అని వ్యాఖ్యానించారు. లడ్ డింకిల్ ఇతను 2 ఏళ్ల క్రితం మిత్రుదేశ్లో బాబాను కలుసుకున్నాడు. అవతారుని కలిశానన్న సంతోషాన్ని పెరిగాడు. అయినా బాబా యొక్క స్పర్శను చాలా మంది అనుభూతి చెందినట్లుగా తాను తన ఎదలో అనుభూతి పొందలేకపోయాననే ఆందోళనలో ఉన్నాడు. కొంతమంది బాబా పట్ల తమకున్న గాఢమైన ప్రేమానుభూతిని జై బాబా. జై బాబా. ఆ పేరు జై బాబా అండి, కుమారస్వామి గారు. అదే చెప్పండి. కొంతమంది బాబా పట్ల తమకున్న గాఢమైన ప్రేమానుభూతిని గురించి చెబుతుండగా నిన్న డింపిల్కు చిరాకు కలిగింది. తనకు అలాంటి అనుభవం కలగకపోవడంతో వారి నిజాయితీని తగ్గించాడు. తన వెళ్తూ రావడంతో లడ్ తన నోరు కదలడం లేదంటూ ఏదో ఒక కారణం చెప్పేశాడు. కానీ బాబా వివరంగా చెప్పమని ప్రోత్సహించగా, బాబా మేమందరం ఏమి చెబుతున్నామో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. కట్టడ మోపు మేమంతా ఇక్కడ కూర్చున్నాం. మీ అసలు స్థితిలో దీన్ని మేము చూడడం లేదు. కింగ్ లియస్ కుమార్తెల మాదిరి మేమంతా ఒకరిపై ఒకరు పోటీపడి ముందుండాలని ప్రయత్నిస్తున్నాం. నిన్ను అభినందనలతో ముంచెత్తి ఒకరికంటే ఒకరు
గొప్పగా చెప్పాలని చూస్తున్నాము అంతే అని అన్నాడు. బాబా చిరునవ్వు ఉన్నది. మేము అనకు, నేను అని చెప్పు అన్నారు. తన మాటలతో బాబా అసంతుష్టులయ్యారేమోనని లడ్ అనుకొని బాబా అడిగిన దానికి ఏదో చెప్పాడు. కానీ లోన మదన పడుతున్నట్లుగా కనిపించాడు. బాబా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ పట్ల ఎప్పుడూ అసంతృప్తి చెందను. గుండె లోతుల్లో నుండి మాట్లాడి నీలోని మనోభావాలను దాచుకుంటే నీవు నిజాయితీగా ఉండలేవు. నీవు నిజాయితీగా ఉండడాన్ని నేను ప్రేమిస్తాను. నిన్ను నేను నిజంగా ప్రేమిస్తున్నాను. నీలోని భావాలను బయటకు చెప్పు, కానీ ఇప్పుడు కూడా నేను అనే చెప్పు గాని మేము అని అనకు. ఇప్పుడు సంతోషంగా ఉందా అని బాబా అడిగాను. సంతోషంగా ఉన్నానని లడ్ బదులిచ్చాడు. అప్పుడు బాబా, మరి కావాల్సింది ఇంకేముంది అని అన్నారు. ఫిలిప్ జూకిస్ 12వ తేదీన జరిగిన బహిరంగ దర్శనంలో బాబా తన హృదయంలో ఎంత గాఢమైన ముద్ర వేశారో చెప్పాడు. ఆ రోజు అలసట వల్ల బాబా భౌతిక శరీరానికి ఎంతో శ్రమ కలిగింది అన్నట్లుగా మాట్లాడాడు. అప్పుడు బాబా, నేను శరీర త్యాగం గావించే ముందు నా శరీరంపై జరిగే హింసాయుత దాడులను నేను భరించవలసి ఉంది. జరగవలసినది జరిగి తీరుతుంది. మానవాళి కొరకు నేను ఇదంతా సంతోషంగా అనుభవిస్తాను. మనం ఉన్నది భగవంతుడి కొరకు. భగవంతుడు మాత్రమే అందరికీ ప్రీతముడు. మనుషుల్లో ఈ అవగాహనను వారి మనసుల ద్వారా కాకుండా అనుభవం ద్వారా కలిగించడంలోనే నా సంతోషం ఇమిడి ఉన్నది. ఇది వరకెన్నడూ లేని విధంగా ఈ విషయాన్ని నేను రాబోయే సమావేశంలో స్పష్టం చేయబోతున్నాను. నా ఈ సందేశాన్ని మీలో ఎవరైనా ఆచరించగలిగితే, శక్తి సామర్థ్యాలు ఉన్న ఎవరైనా నా విశ్వకార్యాన్ని నిర్వహిస్తారు. అందుకే నేను ఈ సమావేశానికి మిమ్మల్ని పిలిచాను అన్నాడు. జోసెఫ్ హార్బ్ బాబాతో ఇక్కడ ఉండడం అనేది ఒక అద్భుత అవకాశం. అలాగే ఇక్కడ బాబాతో ఉండడం అనేది ఎంతో సంతోషదాయకమైన విషయం కూడా. మీ పనిని చేసేందుకు నన్ను ఒక ఉపయుక్తమైన పరికరంగా తయారు చేస్తావని నేను ఆశిస్తున్నాను అన్నాడు. ఫ్రెడ్ వింటర్ ఫెల్ట్, హృదయం సంతృష్టితో నిండుగా ఉన్నప్పుడు చెప్పడానికి ఏమీ ఉండదు. నేను ఇక్కడ ఉన్నానన్న విషయాన్ని నమ్మలేకున్నాను. ఇక నీవు వర్ణిస్తున్న ఆ ప్రేమ మేము ఎలా పొందగలము అని అడిగాడు. ఫ్రాన్స్ ఈటన్ బాబా శిష్యుల్లో ఒకరిగా ఉన్నందుకు నేనెంతో ముగ్ధుణ్ణి అయ్యాను అని వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా నుండి వచ్చిన బిల్ లీపేజ్, జాన్ వాలింటిన్ నీవు తప్ప మాకు ఇంకేది అక్కర్లేదు అని చెప్పారు. అప్పుడు బాబా జవాబుగా, ఏమీ కోరని వానికి అన్నీ లభిస్తాయి. ఇది జ్ఞాపకుంచుకోవాలి బాబా మాట. ఏమీ కోరని వారికి అన్నీ లభిస్తాయి. ఇది వినడానికి సులువుగా ఉంది, కానీ ఆచరణలో చాలా కష్టమైన విషయం. బాబాని ఏమి కోరడం మాట గురించి అది కొంచెం అడ్వాన్స్డ్. అడగడం అన్నా కోరడం అన్నా ఒకటి కాదు. నానా నాకు ఇది అంది అడగడం. నానా నువ్వు ఇస్తావని నేను చాలా ఆశతో ఉన్నాను సుమా, నా కోరికని తెచ్చు అందులో అది కోరిక. అందుచేత ఏమీ కోరని వానికి అన్నీ లభిస్తాయి. ఏమీ లేదు, నథింగ్ అంటే ఏమీ లేదని అర్థం. ఏమీ కోరని వానికి ఎప్పటికీ నిరాశ ఉండదు. కోరితేనే నిరాశ వస్తుంది, కోరకపోతే నిరాశ ఉండదు. అందుకే 68లో నాకు బాబాని అందించేటువంటి సోదరులు పద్మనాభం గారు నాకు పదే చెప్తుండేవారు, నేను బాబాని ఏమీ కోరొద్దు,
అసలు కోరాలనే కోరిక కూడా నీకు రాకూడదు అని రోజుకి 2-3 సార్లు చెప్పేవాడు మేము కలుసుకున్నప్పుడు. అంచేత ఇందువల్ల ఏమీ కోరని వానికి ఎప్పటికీ నిరాశ ఉండదు అని చెబుతూ, అంతే కదా మాల్కం అని అతని ఉద్దేశించి అన్నారు. దానికి మాల్కం అవును అని తల ఊపాడు. ఫ్రాన్సిస్ బ్రాబాజాన్ నాకు భగవదనుభూతి కావాలి అని ప్రకటన పూర్వకంగా అన్నాడు. ఇది విని బాబా హఫీజ్ కవితలోంచి ఒక పద్యాన్ని ఇలా చెప్పారు. భగవంతునితో ఐక్యత కావాలని అడగకు, వియోగం తలుసుకొని బాధపడకు, ప్రీతముని ఇచ్చను మాత్రమే కోరుకో. ఇంకా కొనసాగిస్తూ బాబా బ్రహ్మైక్యతతో నా ప్రీతముని నేను కలిసే ముందు నేను సర్వం పోగొట్టుకున్నాను. అహాన్ని, మనసును, అధమ స్థాయిలో ఉన్న చైతన్యాన్ని అన్నీ పోగొట్టుకున్నాను. కానీ నా హాస్య ప్రవృత్తిని, సెన్స్ ఆఫ్ హ్యూమర్ మాత్రం పోగొట్టుకోలేదు. కాబట్టి నేను భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి అన్నారు. బాబా సంపూర్ణ అవతార స్వరూపం అయింది. కానీ సర్వేశ్వరత్వ నిండుకున్నవాడై, సర్వస్వం తెలిసిన వాడై, సమస్తాన్ని తానే పోషిస్తున్నవాడుగా, ఆయన ఏమీ తెలియనట్టుగా భగవంతుడితో ఆయన తన యొక్క నివేదించుకునేవాడు. దాని నుంచి బాబాతో ఏదో ఒక విషయం గురించి చెప్పాడు. వెంటనే 1952లో న్యూయార్క్ లో బాబా డార్విన్ ను తన వద్దకు పిలిచినప్పుడు జరిగిన ఒక సంఘటన బాబాకు గుర్తుకు వచ్చింది. డార్విన్ ను బాబా పిలిచిన సమయంలో అతని భార్య, పిల్లలు బయట కారు అని కూర్చొని ఉన్నారు. బాబాను దర్శించాలని వాళ్ళు ఎంతగానో తప్పిస్తున్నారు. కానీ బాబా వాళ్ళను కలవలేదు. చివరకు కొన్ని రోజుల తరువాత బాబా వాళ్ళను కలిశారు. దానితో ఎన్నాళ్లుగానో వాళ్ళు పొందుతున్న నిరాశ గొప్ప సంతోషంగా పరిణమించింది. ఆ హఫీజ్ కవిత ఒక్కసారి మనం చెప్పుకున్నాం. భగవంతుడితో ఐక్యత కావాలని అడగకు అంటే దాని మరొక అర్థం ఏంటంటే, అడగకుండా అది నీకు లేదా నీ చేత పొందబడాలి అని అర్థం. వియోగం తలుసుకొని బాధపడకు. అసలు ఆ వియోగ బాధ ఉండాలి, కానీ దాన్ని అనుక్షణం కూడా తలంచడం చేయకూడదు. ప్రియతముని ఇచ్చను మాత్రమే కోరుకో. ఆయన ఇచ్చకు నువ్వు లోబడి నీ జీవితాన్ని ఆయనకి అర్పించి ఆయన్ని సంతోషపెట్టడం చాలా ముఖ్యం. కంటే మేఘాలలో తేలిపోతున్నట్లుంది. నేను బాబా ఎలా ఉంటాడని అనుకున్నాను, ఆయన అలాగే ఉన్నారు. బాబా అనుచరులతో నా అంతరంగంలో హాయిని అనుభూతి చెందుతున్నాను. ఆయన ప్రేమను నేను అమెరికా గొలిపోగలిగితే నాకు మరింత గొప్ప సంతోషం కలుగుతుంది అన్నాడు. ఇల్బాకెట్లు ఇంతకు ముందు చెప్పినదే నా హృదయంలో ప్రతిధ్వనిస్తున్నది. బాబా నేనుండడం అంటే బ్రహ్మానంద భక్తుడిని కాక ఇంకేముంది అన్నాడు. ఒక్కొక్కరిని ప్రశ్నించి బాబా చివరిలో మార్క్స్ కప్లిజన్ ను చూస్తూ, మార్క్స్ నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. సమాధానం ఇస్తూ, మార్క్స్ కొన్నిసార్లు ప్రేమిస్తుంటాను, కొన్నిసార్లు ప్రేమించాను, కానీ మీకు సంబంధించిన వారిని నేను ప్రేమిస్తాను అన్నాడు. ఇది గమ్మత్తుగా చూడండి.
మార్క్స్ చెప్పినటువంటి మాట. కొన్నిసార్లు బాబా ప్రేమిస్తాడట, కొన్నిసార్లు ప్రేమించాడట. అది బాబా ముందు వెల్లడించడానికి సంకోచం లేకుండా వెల్లడించాలి. చూడండి, అంటే కపటం లేనటువంటి ధోరణి. కపటం ఉంటేనే మనం క్షమించబడము, కానీ కపటం లేకపోతే ఆ ధోరణి ఆయన చేయిస్తాడు. అందుకని కొన్నిసార్లు ప్రేమిస్తుంటాను, కొన్నిసార్లు ప్రేమించను, కానీ నీకు సంబంధించిన వారిని నేను ప్రేమిస్తాను అన్నాడు. దానికి బాబా అంటే నీవు నన్ను ప్రేమించడం లేదన్నమాట, కానీ నేను మాత్రం నిన్ను అన్ని వేళలా ప్రేమిస్తున్నాను అన్నాడు. ఎంత గమ్మత్తుగా చూడండి ఈశ్వరుడితో సంభాషణ. వాడేమో మార్క్సేమో కొన్నిసార్లు ప్రేమిస్తాను, కొన్నిసార్లు ప్రేమించడంటే, అయితే నీవు నన్ను ప్రేమించడం లేదన్నమాట, కానీ నేను మాత్రం నిన్ను అన్ని వేళలా ప్రేమిస్తున్నాను అన్నారు. ఇది మనందరికీ వర్తిస్తుంది. బాబా మనందరినీ అన్ని వేళలా ప్రేమిస్తున్నాడు. ఇది నిజం, నమ్మండి. పాశ్చాత్య బృందం వారందరినీ ఉద్దేశించి బాబా మార్క్స్ హ్యాపీజర్ గురించి వ్యాఖ్యానిస్తూ, మార్క్స్ నిజాయితీ గలవాడు, ఆధ్యాత్మిక మార్గంలో నిజాయితీ చాలా ప్రధానమైనది అన్నారు. చూసారా, చార్లిస్ అన్నారు. పాశ్చాత్య బృందం వారందరినీ ఉద్దేశించి బాబా మార్క్స్ హ్యాపీజర్ గురించి వ్యాఖ్యానిస్తూ, మార్క్స్ నిజాయితీ గలవాడు, ఆధ్యాత్మిక మార్గంలో నిజాయితీ చాలా ప్రధానమైనది అన్నారు. చార్లెస్ పద్దం దృఢ విశ్వాసంలోని వివిధ రకాల గురించి మరింత విపులంగా వివరించమని బాబాను అడుగుతూ, హృదయం పరిశుద్ధంగా ఉన్న వ్యక్తి మాత్రమే భగవంతుని దర్శిస్తాడు అని జీసస్ అనడంలో ఆయన అభిప్రాయం ఏమిటి అన్నది కూడా వివరించమని కోరాడు. మంచి అద్భుతమైన విషయాలు పాశ్చాత్యులు బాబా దగ్గర నుంచి విన్నారు. దీనిని రేపు వివరిస్తానన్నాను అని బాబా చెప్పారు. ఇతర విషయాలపై బాబా వివరణ కొనసాగిస్తూ ఇలా చెప్పారు. నేను నా హాస్య ధోరణిని పోగొట్టుకోనందున మీ స్థాయిలో నేను మీకు ఇలా కనిపిస్తున్నాను. భారత్ లో మీకు పొడుగాటి గడ్డాలతో యోగులు సంతులు ఎప్పుడు కనిపిస్తారు. పాదరక్షలు ధరించి లేదా పొగ తాగుతూనో మీరు వారిని సమీపించడానికి అనుమతి ఉండదు. కానీ నేను మీతో ఒకడినై మీలో ఈ సందర్శన కేవలం ఒక పిక్నిక్ గాను విహారయాత్రగాను తీసుకోకుండా ఉండేందుకు నేను రేపటి నుంచి నా కార్యక్రమం నిర్వహిస్తాను. భగవద్గీతలో నమస్తత్వాలు 3 రకాలు ఉంటాయి. భగవత్ ప్రేమికులు 3 రకాలు ఉంటాయి. మొదటి రకం భగవంతుణ్ణి ప్రేమిస్తూ మాత్రమే తెలుసుకున్న మస్తులు. భగవంతుణ్ణి ప్రేమిస్తూ ఆయనని తెలుసుకున్న మస్తులు. మస్తుకు తన ఆత్మ, శరీరం మరియు ప్రపంచం గురించి ఎలాంటి చైతన్యం ఉండదు. ఆత్మ గురించి ఉండదు, శరీరం గురించి ఉండదు, ప్రపంచం గురించి కూడా చైతన్యం ఉండదు. అంటే బయట బాధ కురుస్తుందో తనకు తాను జీవన్ముసులై జీవించి ఉన్న మనుషులకుగా ఉంటాడు. ఇది మొదటి రకం మనుషుల గురించి చెప్పాడు. రెండవ రకం ప్రేమికుడు ప్రపంచంలో ఉంటూనే ప్రపంచ వ్యవహారాలన్నీ పూర్తిగా నిర్వహిస్తుంటాడు. కానీ అదే సమయంలో ఇదంతా అశాశ్వతమని హృదయపూర్వకంగా గ్రహించి ప్రవర్తిస్తాడు. ఉన్నది కేవలం భగవంతుడే అని తెలుస్తూ బయటికి ఎవరికి తెలియని రీతిలో భగవంతుడిని అంతర్గతంగా ప్రేమిస్తూ ఉంటాడు. ఈ రెండవ రకం ప్రేమికులు చాలా గుంభనంగా ఉంటారు, బయటికి కనిపించరు.
మనలాగే ఉన్నట్టుగా ఉంటారు. కానీ వాళ్ళు ఈ ప్రాపంచిక సంబంధమైన వ్యవహారాలన్నీ చేస్తూ కూడా అదే సమయంలో ఇదంతా అశాశ్వతమైనటువంటి పూర్తి విశ్వాసంతో ఉంటారు. అది హృదయపూర్వకంగా గ్రహించి అందుకు తగ్గట్టుగా ప్రవర్తిస్తారు. ఉన్నది కేవలం భగవంతుడే అని తెలుస్తూ బయటికి ఎవరికి తెలియని వీటిలో భగవంతుడిని అంతర్గతంగా ప్రేమిస్తూ ఉంటారు. వీళ్ళు రెండవ రకం. ఇక మూడవ రకం ప్రేమికుడు. ఇతడు అత్యంత ఉన్నత స్థితికి చెందిన వాడే ఉంటాడు. ఇటువంటి వాడు చాలా అరుదుగా ఉంటారు. ఈ స్థితిలోని ప్రేమికుడు క్రీస్తు అవతారుడు లేక దైవీ మానవునికి పూర్తిగా సర్వార్పణ అయిపోతాడు. అతడు తన కొరకు కాక తన ప్రభువు కొరకే జీవిస్తాడు. ఇట్టివాడే అత్యున్నత స్థితికి చెందిన ప్రేమికుడు. ఇటువంటి ప్రేమ నీలో లేనప్పుడు కేవలం ఇతరులను విమర్శిస్తూ వారి వ్యక్తిత్వాన్ని గురించి తప్పు పూరించడం ద్వారా నీకు ఎట్టి ప్రయోజనం చేయకూడదు. ఇప్పుడు ఈ మూడవ రకంలోకి మనందరం వస్తాం. అందువల్ల మనం రెండవ రకం ప్రేమికుల్లోకి మనం కొంచెం కలవడానికి ప్రయత్నం చేయాలి. దానికి చేయవలసినటువంటి కర్మ ఏమిటంటే అంటే పని ఏమిటంటే మన ధర్మాలు నిర్వహిస్తూ ప్రాపంచిక ధర్మాన్ని ఈ నిర్వహిస్తున్న ధర్మాలు దానికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా అశాశ్వతమని హృదయపూర్వకంగా గ్రహించి ప్రవర్తించాలి. ఇది చాలా కష్టం. ఉన్నది కేవలం భగవంతుడే అని తలుస్తూ బయటికి ఎవరికీ తెలియని వీటిలో భగవంతుడిని అంతర్గతంగా ప్రేమిస్తుంటాడు రెండవ రకం ప్రేమికుడు. ఈ రెండవ రకంలోకి మనం ప్రవేశించవచ్చు. ఎలాగా? కర్మ చేయుటకే నీకు కలదు హక్కు. కర్మ ఫలితముపై నీవు కాంక్షుడును అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. అలా మనం మన తనకే విధులు నిర్వహిస్తాం. కానీ అదంతా అశాశ్వతమనే మనం పూర్తిగా అనుకోవాలి. అనుకోవడం అంటే విశ్వసించాలి. భౌతికమైనటువంటి ఏదైనా సరే అది అశాశ్వతమే. అది మన మస్తిష్కంలో తరగని ముద్ర కావాలి. అటువంటి ఆ భావన భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అని మనలో ఒక ఉన్నతమైనటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏర్పడాలి. మనం ఏం చేస్తున్నామో బయట వాళ్ళకి తెలియకుండా మనం నడుచుకోగలగాలి. ఇదే రెండవ ప్రేమికుడిగా మారడం అంటే. ఇది పెద్ద కష్టం కాదు. కానీ మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకోవడానికి నిరంతరం ఎవరికి వాళ్ళు సఫలపడుతూ ఉన్నారు. ఒక కార్యక్రమంలోకి వెళ్ళినా అసలు ఎయితమా అన్న పలకరింపులో నేను వచ్చేస్తున్నా, నేను ఒక గాయకుడు అయితే నేను మంచి పాట వినిపిస్తాను, మాట్లాడేవాడితే చక్కటి సబ్జెక్ట్ ఉంది కానీ అని తనని తాను ఎక్స్పోజ్ చేసుకుంటాడు. అక్కడితో వాడి ప్రేమ శూన్యం అయిపోతుంది. అందువల్ల ఈ మూడవ రకం ప్రేమికుడిలోకి రాలేకపోయినా రెండవ రకం ప్రేమికుడిలోకి మనందరూ చేరుకోవడం చాలా అవసరం. ఒక్క భగవంతుడు తప్ప మిగతాదంతా అశాశ్వతమే. నెక్స్ట్ బృందంలోని సభ్యులందరినీ భోజనానికి పంపించారు. తరువాత కొంతసేపటికి బాబా కూడా వెళ్ళి వారితో పాటు భోజనానికి కూర్చున్నారు. మొదటి టేబుల్ కు ఒక చివర బాబా కూర్చున్నారు. తరువాత వెళ్ళి మరొక చివర కూర్చున్నారు. ఆహారం గురించి బాబా ప్రతి ఒక్కరిని అడిగిన తరువాత ఇలా చెప్పారు.
ఈ విధంగా నేను మీతో ఉన్నందుకు మీకు కలిగిన అదృష్టం ఎంతటి గొప్పదో అన్న విషయం మీరు గ్రహించారో లేదోనని నాకు అనిపిస్తుంది. ఈ విధంగా నేను మీతో ఉండడం అది ఎంతటి అదృష్టమో ఎంతటి గొప్పదో అన్న విషయం మీరు గ్రహించారో లేదోనని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మనకు సంబంధించి ఇలా ప్రతిరోజు సహజీవన కార్యక్రమంతో ఆయనతో మనం ఒక 60 నిమిషాలు గడపడం అది ఎంత ఉన్నతమైందో ఎంత గొప్పదో మనం గ్రహించగలిగామా అని ప్రశ్నించుకోండి. ఎస్, నేను గ్రహించాను అని ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు అదృష్టవంతులే. అయితే ఆ అదృష్టం కనుక వాళ్ళ యాక్షన్ ఎలాగుంటుందంటే, ఈ సహజీవనంలో బాబాతో ఉండి ఏదైతే 60 నిమిషాలు విన్నారో అదంతా మళ్ళీ నెక్స్ట్ డే 60 నిమిషాలు వచ్చే వరకు కూడా ఇవాళ ఏదైతే మనకు బాబా వినిపింపజేశారో ఆ సబ్జెక్టుని పదే 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 నెమరు వేసుకుంటూ ఒక లోపల అంతర్గతంగా ఆయన నామస్మరణ చేస్తూ దేని యందు ఆకాంక్ష లేకుండా ఎక్కడికి వెళ్లకుండా కేవలం ఏదైతే తాను చేయవలసిన పనులు ఉన్నాయో అవి మాత్రమే చేస్తూ ఉంటారు. అది మరి మీరు చేస్తున్నారో లేదో నాకు తెలియదు, ఈ పనిముట్టుకు తెలియదు. కానీ ఈ పనిముట్టు మాత్రం అందుకు తగ్గట్టుగా జీవనం సాగించడానికి 100కి 100 పాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆ రోజు 12వ తేదీన జరిగిన దర్శన కార్యక్రమంలో క్షణమాత్రపు నా పాద స్పర్శకి ప్రజలు ఎలా పోట్లాడుకున్నారో, నా నుండి ప్రసాదాన్ని అందుకోవాలని ఎలా ఆరాటపడ్డారో ఒక్కసారి ఆలోచించండి. నన్ను ప్రేమించేది వారే. మిగిలిన వారు అంటే సామాజిక వ్యక్తులు, రాజకీయ నాయకులు, మేధావి వర్గానికి చెందిన వారు. చూడండి, సామాజిక వ్యక్తులంటే మనం, రాజకీయ నాయకులు అంటే చెప్పక్కర్లేదు మీకు, మేధావి వర్గానికి చెందిన అంటే అందరూ స్పీకర్స్ పక్కలు అనమాట. వాళ్ళు వేదిక పైన ప్రసంగించి వెళ్ళిపోయేవారు మాత్రమే. మీకు వరకు ఇంత వెనుకునే విషయం మీతో ప్రస్తావన బాగా చేశాను. ఒకసారి బాబా సమక్షంలో నువ్వు పొందిన ఆనందం కానీ లేదా ఏ రకమైన అనుభవం కానీ అది నీ జీవన పదంలో నీ నుండి చెరిగిపోకూడదు. పదే పదే దాన్ని కోరుకుంటూ ఉండాలి. జైబాబా అంటే అది ఎంత ఎలాగైందంటే, గుడ్ మార్నింగ్, హలో సార్ అనే పిలుపులా అయిపోయింది జైబాబా. జైబాబా అన్నాము అంటే మనలోని సమస్త నాడులు కూడా బాబా మీద కేంద్రీకృతం కావాలి. జైబాబా అంటే ఏమిటి? బాబాకి జయబాబుగాక అని అందరికీ మానవుడుకున్న అర్హత ఏమిటి? తల్లి ఎలా వేస్తున్నావు జయబాబాని? గుడ్ మార్నింగ్ సార్ లాగా, హలో సార్ అన్నట్టుగా హౌ యువర్ హ్యాబిట్ స్ట్రాటజిక్ ఎలా దాన్ని అలవాటు చేసుకున్నావు నువ్వు జై బాబా అని చెప్తే జై బాబా నీ హృదయంలో కదలాడాలి. ఆయనతో నీకున్న సంబంధం నిన్ను కొంచెం ఉక్కిరి బిక్కిరి చేయగలగాలి. అంతేగాని అది ఒక సంబోధన కింద వెళ్ళిపోకూడదు. అందుచేత అటువంటి పరిస్థితి ఇప్పుడు మనలో ఎవరిలో కూడా రాలేదు.
అసలు సమాలక్ష కార్యక్రమాలు మనకు ఉన్నాయి. ఈ సమాలక్ష కార్యక్రమాలు మన పనిలో ఉంటాయి. ఏదైతే మనకి ఇష్టమో ఆ ఇష్టమైన వ్యక్తులు చేస్తామా అని ఆ ఇష్టమైన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. లేదు ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే ఎంత మేరం అక్కడికి వెళ్ళిపోతామా అన్న ఆలోచనలో ఉంటాం. మన దృష్టి అంతా భౌతికమే. ఈ భౌతిక దృష్టి మనకు పోవాలి. భౌతిక దృష్టి సరే ఒక కౌమానం వరకు, అంటే యవ్వనం కౌమానం బాల్యం విడిచిపెట్టండి. యవ్వనం కౌమానం వరకు భౌతిక దృష్టి ఉండొచ్చు. కానీ కౌమానం దాటి ఎప్పుడైతే మనం వృద్ధాప్యం అనేటటువంటి ఆఖ్యానంలోకి వస్తామో అక్కడ మీకు భౌతిక దృష్టి తగ్గిపోతూ ఉండాలి రోజు రోజుకి. అది తగ్గడం కాదు కదా, ముసలి వాళ్ళకే ఎక్కువ అయిపోతుంది. ఏది పెరుగుతున్న కొద్ది భౌతిక దృష్టి ఎక్కువ అవుతుంది. మనం మన విద్యుత్ ధర్మాలు మనవి, ఇతరమైనవే. నువ్వు నీ ప్రభువు కోసం వెళ్ళక్కర్లేదు. నువ్వు అనుకుంటే, నువ్వు ఆయన కావాలనుకుంటే, ఆయన కోసం నిరంతరం ఆయన శ్వాస చేస్తూ ఉంటే ఆయనే నీ దగ్గరికి వస్తాడు అన్న విశ్వాసాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడు ఒక ఇంచి కూడా ఎక్కడికి వెళ్ళాం. ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన యొక్క ఒక శిక్షగా భావించి ఆ ఆనందాన్ని ఎప్పుడు అనుభవించాలనే తహతాలో ఉంటాం. ఆ తహతాలో ఉన్నప్పుడు మన జీవితం వ్యర్థమైపోతుంది, ఖచ్చితంగా వ్యర్థమవుతుంది. సరే, సామాజిక వ్యక్తులు అంటే మనం రాజకీయ నాయకులు అని మీకు చెప్పక్కర్లేదు. మేధావి వర్గానికి చెందిన వారు వాళ్ళు వేదిక పైన ప్రసంగించి వెళ్ళిపోయేవారు మాత్రమే అందులో పెట్టారు మనల్ని. బాబా బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఆంధ్ర ప్రాంతంలో మేము 15 రోజుల పాటు ప్రతిరోజు 2-3 దర్శన కార్యక్రమాల్లో పాల్గొన్నాం. చుట్టుపక్కల గ్రామాల నుండి కాలినడకన గజ్జ బండ్ల పైన వేల సంఖ్యలో 1,50,000కి పైగా ప్రజలు దర్శనానికి తరలి వచ్చారు. చూడండి, ఈ 49-33వ పేజీల మీద ఒక ఫోటో ఉంది. మెహరాబాద్ లో కుమార్, కృష్ణాజీ, క్లాక్ సబ్జెక్ట్, జగన్, గణేశీలాల్, కిషన్ సింగ్, మీను ఖరాస్ మరియు గ్రామస్తులతో సెప్టెంబర్ 1954 బాబా ఎలా కొలువు తీరు ఉన్నారో చూడండి. ఆ ఫోటోలు ఎందుకు మీరు చూడమంటున్నానంటే, చదువుతున్న పుస్తక అంశాల్లో మనం కళ్ళ కదలకుండా ఉన్నట్టుగా అనుభవించడానికి మనకు అవకాశం వస్తుంది. సరే, భారతదేశంలో ప్రజలకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. నేను ఇది వరలో చెప్పినట్లు భారతదేశపు సాంప్రదాయం ప్రకారం యోగులు, సాధు పురుషులు ఎప్పుడు మౌనంగా ధ్యాన నిమగ్నులై ఉండాలి. అటువంటి వారితో మీరు ఫలప్రదమైన సాంగత్యం జరపాలంటే కుదరదు. ఎవరితోటి కుదరదు అంటున్నారు బాబా? యోగులు, సాధు పురుషులు మౌనంగా ధ్యాన నిమగ్నులై ఉంటారు కాబట్టి వాళ్ళతో మీరు ఫలప్రదమైన సాంగత్యం జరపాలంటే కుదరదు. సాంప్రదాయాల ప్రకారం జీవించే ప్రజలకు మీరు నాతో ఈ విధంగా సన్నిహితంగా స్వేచ్ఛగా ఉండడం అర్థం కాదు. నేను మీ ప్రభువునే మాస్టర్ అయినప్పటికీ మీ స్నేహితులు కూడా నేనే అనే విషయాన్ని నిరంతరం గుర్తుంచుకోండి. నేను మీకు ప్రభువుని, స్నేహితుడిని. మేక్ మీ యాజ్ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అన్న మాట అయితే మనకు కనపడతా వచ్చింది. కానీ శాశ్వత శరీరానిగా ఆయన్ని మనం చేసుకోలేదు. ఒకవేళ ఆయన మనకి శాశ్వత శరీరాడైతే
మరి మనకి స్నేహితులు ఉండరు. స్నేహితులు ఉండరు, తెలిసిన వాళ్ళే ఉంటారు. ఆయన మన స్నేహితుడైతే ఇది మీరే ఆలోచించుకోండి. వివరణ ఇచ్చారు కదా బాబా. సరే, అందువల్ల అలాగే నేను మీతో ఒకరిగా కలిసిపోయి మీలో ఒకరినై మీ వారిగా ఉన్నాను. ఆయన మనకు చెందిన వారిగా ఉన్నాడు, మనలో కలిసిపోయి. అందువల్ల మీరు నాతో పూర్తిగా సహజంగా ఉంటూ మీ మనసులోని విషయాన్ని దాపరికం లేకుండా ఉన్నట్లు నాకు చెప్పండి. ఎంత ఎంత అద్భుతమైనటువంటి మాటలంటే ఇవి. భగవంతుడు మౌనంలో ఉండి కూడా మధురమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాల్ని మనకు తెలియజేస్తున్నాడు. నేను సాధువులతో ఉన్నప్పుడు నాకంటే గంభీరంగా ఎవరు ఉండరు. పిల్లలతో ఉన్నప్పుడు వాళ్ళతో నేను గోళీలాడతాను. నేను అందరిలో ఉన్నాను, అందరితోనూ ఉన్నాను. ఈ కారణంగానే నేను అన్ని రకాల మనుషులతో కలిసిపోతాను. వారు ఏ స్థాయిలో ఉన్నా సరే నేను వారితో కలిసిపోతాను. ఈ పేర జ్ఞాపకం ఉంచుకోండి. మధ్యాహ్న భోజనం ముగించి బాబా దిగువ హైదరాబాద్కు వచ్చారు. త్వరలో జరగబోయే సమావేశానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి హిందూ, పాద్రి మరికొంతమందితో చర్చించారు. బాబా చేసిన ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒకవేళ వర్షం వస్తే అంతా పాడవుతుంది కదా అని హిందూ చెప్పాడు. బాబా ఇలా అన్నారు, బైబిల్ను గడ్డం పెంచుకొని వర్షం పడకుండా ప్రార్థన చేయమని చెప్పాను. అతడు ఆ పని చేస్తున్నాడు కాబట్టి వర్షం పడదు, కనీసం కొద్ది రోజుల వరకైనా పూర్తిగా ఆగుతుంది. తరువాత బాబా అహ్మద్ నగర్ లోని ఆది సీరియల్ ఆఫీస్ కి వెళ్ళారు. జరగబోయే సమావేశం కోసం ఆఫీస్ సిబ్బంది అంతా చురుకుగా పనిచేస్తున్నారు. ప్రతిరోజు చాలా ఉత్తర ప్రస్తుతాలు నడుస్తున్నాయి. ఆదితో పాటు ఆఫీసులో పనిచేసే దత్తు ఆది మాదోడుగా ఉండేవాడు. సమాచారాలు, సందేశాలు వగైరా అందించే బయట పనులన్నీ వామన్ పడోల్ చూసుకుంటున్నాడు. నవజీవనం ప్రారంభం నుండి అంటే 1949 గర్రం వర్కింగ్ బాక్స్ రావాలా అక్బర్ ట్రస్ట్ లో ఉంటున్నాడు. మరి ముమ్మరంగా ఉండే సమయంలో గర్రం కూడా ఆది సీరియల్ ఆఫీసులో సాయం అందిస్తున్నాడు. ప్రతిరోజు బాబా హైదరాబాద్ కు వెళ్ళినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు ఆది సీరియల్ ఆఫీస్ కు వెళ్ళి అతని తల్లి గుల్మాయిని, అతని అక్క చెల్లెలు డాలి ఈరోజాలను ఆ ఆఫీసులో పనిచేసే వారిని చూసేందుకు వెళ్ళేవారు. తన వారి నుండి దూరంగా ఒక తపస్సులా ఉంటున్న డాలి మాత్రం బాబాను కలిసేందుకు బయటకు వచ్చేది కాదు. కానీ దూరం నుంచే బాబాను చూసి తన గదికి వెళ్ళిపోయేది. అలా కాకపోతే బాబాయే ఆమె వద్దకు వెళ్ళి కలిసేవారు. అక్బర్ ట్రస్ట్ కూడా వెళ్ళి బాబా అక్కడున్న సత్తా, జమానియా కుటుంబ సభ్యులను కలిసేవారు. ఉదయము, సాయంత్రము బాబా కారు వెళ్ళే సమయంలో ఆ కుటుంబ సభ్యులంతా రోడ్డు మీదకి వచ్చి బాబా కోసం వేచి ఉండేవారు. ఆ రోజు సెప్టెంబర్ 14వ తేదీ. బాబా కుష్నూర్ క్వార్టర్స్ కు వెళ్ళినప్పుడు రంగోలే, తాడే కుటుంబ సభ్యులు బాబాను దర్శించుకునేందుకు పూనా నుండి వచ్చారు. ఒక వివాహం జరిపించడానికి బాబా అనుమతి తీసుకుందామని వారు వచ్చారు. మొదటగా ఆ ప్రస్తావన తీసుకొచ్చింది రంగోలే. దానికి బాబా అతనితో అయితే మనం ఇప్పుడు అక్షరపలకాన్ని సంప్రదిద్దాం, నేను దీన్ని గిరిగిరా తిప్పుతాను, అక్షరాలు ఉన్న వైపు పైకి వస్తే తెలిసేయండి, లేకపోతే వద్దు, ఫలితం ఎలా ఉన్నా అది నా నిర్ణయం అవుతుంది అన్నారు బాబా. బాబా అక్షర పలకాన్ని గిరిగిరా తిప్పగా రంగోలే వెళ్ళి వద్దనుకోవద్దని జవాబు వచ్చింది. ఇది చూసి పూనా నుండి వచ్చిన ఇతర సభ్యులు భయపడి ఇంకేమీ అడగకుండా నిలకొండిపోయారు. రంగోలే సుభద్రను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, కానీ
ఆమె మధుసూదన్ని ప్రేమించింది. ఆమె వ్యాధి నుండి కోరుకొని ఇప్పుడు బాగా ఆరోగ్యంగా ఉంది. బాబా నిర్ణయాన్ని గంగోలీ అర్థం చేసుకుని ఒప్పుకున్నాడు. బాబా తిరిగి సెప్టెంబర్ 15న హైదరాబాద్ వచ్చాడు. మధ్యాహ్నం వరకు పాశ్చాత్య బృందంలోని ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశమయ్యాడు. మార్క్స్ రెప్రెజెంట్ బాబాను కలుసుకున్నప్పుడు ఇండియాలో తనకు కలిగిన కలవరపాటు గల ప్రత్యేక కారణాలను వివరించాడు. వెంటనే స్విట్జర్లాండ్ తిరిగి వెళ్లిపోమని బాబా అతనికి సలహా ఇచ్చాడు. అదే రోజు సాయంత్రం అతడు హైదరాబాద్ నుండి ముంబై వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేయించారు. మసక వెలుతురుగా ఉన్న ఆ గదిలోకి ఫ్రెడ్ వింటర్ఫెల్డ్ ప్రవేశించగానే బాబా లేచి నిలబడి అతనికి ఎదురు వచ్చారు. ఫ్రెడ్ కి బాబా క్రమంగా పెద్దగా విరిగిపోతున్నట్లు కనిపించారు. తన జీవితంలో తాను చేసిన మొత్తం తప్పుడు పనులు, స్వార్థపూర్త చర్యలన్నీ ఒక్కసారిగా తన మనసులో ఎదుర్కొన్నట్లు ఫ్రెడ్ అనుభూతి పొందాడు. ఒక్కసారిగా కన్నీళ్లు పెళ్లికి రాగా ఇలా అనుకున్నాడు, ఇక్కడ నీవు బాబా ముందు ఉన్నావు అంటే సాక్షాత్తు అవతారుడు భగవంతుడి ముందున్నావు. పసుపిల్ల వాళ్ళ ఏడుస్తున్నావు ఎందుకు, ఏమైంది అని తనను తాను నిర్ణయించుకుంటూ నిగ్రహించుకునే ప్రయత్నం చేశాడు. కానీ కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. అప్పుడు బాబా కన్నీళ్లు కారణి, లోపల ఉన్నదంతా బయటకు రాని, ఈ లోపల చాలా దుఃఖం పేరుకుపోయి ఉంది అంటూ ఓదార్చాడు. ప్రత్యేకంగా బాబాను ఫ్రెడ్ కలుసుకున్నప్పుడు బాబా అతనితో, నేను ఉన్నతోన్నతుడను, హైష్టభ్యాయి, ఈ మహోన్నత స్థితిలో ఉన్న నేను దివ్యాధికారంతో చెబుతున్నాను విను. నన్ను ప్రేమించడం తేలికైన విషయం కాదు. ఇది మనందరికీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి సత్యం. బాబాను ప్రేమించడం తేలికైన విషయం కాదు, కానీ నాకు విధేయత చూపించడం మాత్రం తేలికైన విషయమే అన్నారు. కానీ ఒక విధంగా చెప్పాలి అంటే ప్రేమ, విధేయత, సమర్పణ ఈ మూడు ఇంతవరకు అసలు మన దృష్టిలో అవి పడలేదు. కాబట్టి అవి పడలేదు కనుకనే మనం అనేకమైన ఇతర విషయాలను కలిపాం. జార్జిల్ షా ఇంతవరకు ప్రేరణ కలుసుకోలేదు. బాబాతో జరుగుతున్న ఆ ఇంటర్వ్యూ ప్రారంభంలో వారిని ఒకరినొకరు పరిచయం చేశారు. బాబా అక్షర ఫలకంపై చూపించేదాన్ని మాటల్లో చెబుతున్నాడు. లేదు, ఈసారి బాబా అక్షర ఫలకంపై చెప్పిన దాన్ని లేదు తనను తాను చూపించుకుని డార్విన్ ఇతడేమో ఏరిచ్ అని చెప్పాడు. బాబా ఏరిచ్ అని తిరిగి, ఏరిచ్ ఇతడు డార్విన్, నాకు అత్యంత ప్రియమైన వారిలో ఇతడు ఒకరు అంటూ పరిచయం చేశారు. అతి సాధారణమైన రీతిలో ఉన్న బాబా మాటలు డార్విన్ మనసులో మాత్రం ప్రగాఢమైన ముద్ర వేశాయి. బాబా బాహువుల్లో ఉరిగిపోయాడు. ఒక పెద్ద ప్రేమ తరంగంలో మునిగి బ్రహ్మానందాన్ని పొందిన అనుభూతికి గురయ్యాడు. బాబా ఈ రకంగా తనపై ఉన్న ముసుగును చాలా వరకు తిరిగించి ఆయన ఏమిటో బహిర్గతం చేశాడు అని తరువాత దానిని గుర్తు చేసుకుంటూ ఇంకా తన అనుభవాన్ని గురించి ఇలా చెప్పాడు. నా స్థితి అత్యంత ఉద్వేగభరితమైన స్వప్నాన్ని మించి ఉంది. తనలో శోభాయమానంగా దాగి ఉన్న మృదువైన ఆ ప్రేమలోని మాధుర్యాన్ని వర్ణించడం ఎవరి వల్ల కాదు. బాబా నన్ను తన అత్యంత ప్రియమైన వారిలో ఒకరిగా చెప్పినప్పుడు నాలోని భావోద్వేగం ఒక్కసారిగా పొంగిపడింది. నేను కన్నీళ్లతో ఆయనను వీక్షిస్తూ ఇలా అడిగాను, అలా ఎలా చెప్పగలరు? దానికి బాబా హుందాతనం ఉట్టిపడేలా, నిన్ను నేను ఆటపట్టడం లేదు అన్నారు. బాబా కోసం డార్విన్ తెల్లటి కార్ప్ తీసుకుని వచ్చాడు. గదిలోకి వచ్చినప్పుడు ఆ చిన్న ప్యాకెట్ ని తన ముందున్న టేబుల్ పై ఉంచాడు. ఇప్పుడు అది బాబాకు సమర్పించదగ్గ కానుక కాదేమోనని మనసులో అనుకుంటూ టేబుల్ మీద ఉన్న
ఆ ప్యాకెట్ ను చేతిలోకి తీసుకున్నాడు. ఎంతో వినమ్రతతో దాన్ని బాబాకు అందించాడు. బాబా వెనువెంటనే స్పందిస్తూ, నీవే నాకు పెద్ద కానుకవి, నీవే నాకు పెద్ద కానుకవి, నీవు తేగలిగితే ఇంతకంటే పెద్ద కానుక మరేముంది, భగవంతుడు నాకు ఇచ్చిన కానుకవు నీవు అన్నాడు. ఇండియాకు రాకముందు రాజు ఇలా అనుకున్నాడు, మేము ఇండియా చేరగానే బాబా మాకు అద్భుతమైన ఆధ్యాత్మిక వచనాలు ఇస్తారు. అలాగే బాబా ఇచ్చారు. కానీ తాను అతి శీఘ్రంగానే గ్రహించిన సత్యాన్ని అతని మాటల్లోనే ఇలా చెప్పాడు. అత్యంత ప్రధానమైనది ఏదో మా అంతరంగంలో చాలా లోతైన స్థాయిలో జరుగుతుంది. పై స్థాయిలో బాబా మాకు వివరిస్తున్న విషయాలతో దానికి ఎటువంటి సంబంధం లేదు. ఎవరు ఒకేలా స్థిరంగా ఉండలేకపోయారు. మేమేమిటి అన్నవానికి సంబంధించిన ఖచ్చితమైన మా భావాలు మారిపోయాయి. అంటే అతి భావాలు కలిగిపోతూ మాయమవుతున్న ప్రక్రియ జరుగుతూ ఉందన్నమాట. మేము వినూతనమైన అద్భుతమైన జగత్తులో ఉన్నాం. అది ఒక విధంగా బాబా ఉనికి ఉండే జగత్తు. ఈ స్థితి రోజుల తరబడి ఈ స్థితి కొనసాగుతుంది. 44 వయసున్న రానా ఫీల్డ్ ఈ బృందం చేయవలసిన సేవ యొక్క స్వభావం ఏమిటి అని బాబాను పరిస్థితిగా బాబా ఇలా సమాధానం ఇచ్చాడు. నేను నీ తన సంపదలను అర్పించాలని కోరుతున్నాను. నా ప్రేమ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఇది ఒక విధంగా దీని మీద బాబా ఒక గీతం రాయించాను. మీ అందరికీ జ్ఞాపకం ఉంది. తను మన తన ప్రాణములను చదివిస్తే చాలదోయి, తను మన తన ప్రాణములను చదివిస్తే చాలదోయి, అనుదినమున్న ప్రతి క్షణమున మెహరను మేలోయి, అనుదినమున్న ప్రతి క్షణమున మెహరను మేలోయి, తను మన తన ప్రాణములను చదివిస్తే చాలదోయి. అసలు వీరెవరూ ప్రయత్నించడం లేదు. ఇప్పుడైతే బాబాకి రోజు కంటే రోజు దగ్గర కావాలి అన్న ఆలోచన మీరు తిరిగితే చాలు, ఆయన మిమ్మల్ని ఎంత అద్భుతంగా మలుచుకుంటాడంటే అంత అద్భుతంగా మలుచుకుంటాడు. దానికి ఆ విషయానికి పరిముట్టే ఒక లైవ్లీ ఎగ్జాంపుల్. మరొక వ్యక్తిగత సమావేశంలో బాబా తనను అనుసరించడంలో గల కృష్ణ నిష్ఠూరాలను గురించి దానాకులా తెలియపరిచారు. మోసెస్, పీటర్ వీరిద్దరూ నన్ను అసంపూర్ణమైన రీతిలో సేవించారు. సారీ, ఇక్కడ కష్టనిష్ఠూరాలకి కృష్ణ ఇస్తుంది. కష్టనిష్ఠూరాలను మళ్ళీ చెబుతాటువంటి మరొక వ్యక్తిగత సమావేశంలో బాబా తనను అనుసరించడంలో గల కష్టనిష్ఠూరాలను గురించి దానాకు ఇలా తెలియపరిచారు. మోసెస్, పీటర్ వీరిద్దరూ నన్ను అసంపూర్ణమైన రీతిలో సేవించారు. నీవు కూడా అలాగే చేస్తావు. వాళ్ళు నన్ను సందేహించారు, తిరస్కరించారు. నీవు నన్ను సంశయిస్తావు, తిరస్కరిస్తావు. జీసస్ కొరకు మోసెస్ దానిని సన్నద్ధం చేసినప్పటికీ అతను తన క్రోధాన్ని నియంత్రించుకోలేకపోయాడు. ఇక పీటర్ చెప్పుకోవాలంటే తన ప్రభువునే నేరుగా తిరస్కరించాడు. ఈ తేడా కొంచెం ప్రగాఢమైంది. ఒక్కొక్కసారి కొంతమంది ఏంటండి మీరు బాబా బాబా అంటారు, ఏం చేస్తున్నారండి ఆయన, మనం ఏం సుఖపడుతున్నాడండి అని ఈ సన్నిహితులు చాలా మంది అన్నారు. బాబా ఏం చేస్తున్నారండి, మనం ఏం సుఖపడుతున్నారండి అని అనే ముందు నువ్వు అనుభవించే జీవితాన్ని, నీకున్న వనరుల్ని, నువ్వు ఏ విధంగా హాయిగా ఉన్నావో ఆ విషయాన్ని ఒకసారి సమీకరించుకో మనసులో. అప్పుడను ఈ ప్రపంచంలో ఆయన మనకి తిండికి
కావలసిన వనరులు పెట్టారు. తాను తెచ్చుకోవడానికి అనేకమైన వనరులు పెట్టారు. హాయిగా జీవించడానికి ప్రకృతిని అందంగా మలిచారు. ఇవన్నీ చేస్తే ఎలాగా మాట్లాడగలం? ఏదో అంటాం. ఆస్ట్రేలియన్ సూఫీ గురువు బారన్ వాన్ ఫ్రాంకెన్ బర్గ్ ద్వారా విలియం అంటే బిల్ ఇయాన్ వీపేజ్ 30 సంవత్సరాలు 1947లో బాబాను గురించి తెలుసుకున్నాడు. ఒక ఏడాది తరువాత ఫ్రాన్సిస్ బాబాగాన్ని కలిశాడు. బాబా బిల్ని, నీవు అడగదలుచుకున్నది ఏదైనా ఉందా, ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నావా అని అడిగాడు. మీరు ఆస్ట్రేలియా వస్తారా బాబా అని బిల్ వీపేజ్ అడిగాడు. అప్పుడు నువ్వు నీ తలకాయ అన్నట్టుగా సాధారణంగా అతను వైపు చేస్తూ, అంటే ఇప్పుడు నేను అక్కడ లేనని నువ్వు అనుకుంటున్నావా అన్నాడు. బిల్ వీపేజ్ బాబాను అడిగిన మొదటి ప్రశ్న, చివరి ప్రశ్న ఇదే. ఒకసారి బాబా ఒక ప్రవచనాన్ని ఇస్తున్నప్పుడు బాబా ముఖ కవళికలు ఎంతో రమణీయంగా ఉండడాన్ని చూసిన బిల్ వీపేజ్ తన మనసులో ఇలా అనుకున్నాడు, బాబాను నేను అలాగే చూస్తూ ఉండిపోతే ఎంత బాగుండు. అంతే, వెంటనే బాబా ఈ ప్రవచనం ఆపేస్తున్నాను, మీరంతా నన్ను 5 నిమిషాల పాటు అలా చూస్తూ ఉండండి అన్నారు. చూడండి, ఈ 49-38 పేజీలు మెహరాబాద్ కొండపై అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా నుండి వచ్చిన పాశ్చాత్య ప్రేమికులతో బాబా నేల మీద కూర్చున్నారు. మిగిలిన వాళ్ళు బాబాకి వెనక వైపు చుట్టూ గుమిగులేరు. చూడండి, బిల్ వీపేజ్ ఇండియాలో గడిపిన తన సమయాన్ని ఇలా గుర్తు చేసుకున్నాడు. బాబాను తేజోమయునిగా, కరుణామయునిగా, ప్రేమమయునిగా దర్శించాను. చూడండి, బిల్ వీపేజ్ తన అనుభవం. బాబాను తేజోమయునిగా, కరుణామయునిగా, ప్రేమమయునిగా దర్శించాను. మనం అనగలమా ఈ మాట? మనలో ఏ ఒక్కడైనా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా 300 ఉంటారేమో. ఆయన తన ప్రతి కదలికలోనూ, ముఖంలో వ్యక్తమయ్యే ప్రతి భావంలోనూ జ్ఞానమూర్తిగా కనబడ్డారు. ఒకవేళ భగవంతుడే మానవ రూపం ధరించి మన మధ్యన ఉంటే సాక్షాత్తు ఇలాగే ఉంటాడు. బిల్ వీపేజ్తో పాటు వచ్చిన మరొక ఆస్ట్రేలియన్ 23 ఏళ్ల అత్యంత పిన్న వయస్కుడైన జాన్ బాలంటైన్ బాబాను గురించి ఇతడు రాబర్ట్ లౌనారోస్ ద్వారా తెలుసుకున్నాడు. మర్నాడు సెప్టెంబర్ 16వ తేదీన ఉదయం మెహరాబాద్కు రమ్మని బాబా పాశ్చాత్య బృందాన్ని ఆహ్వానించాడు. అక్కడ బాబా వీరందరికీ కైకోబాద్, గుస్టాఖీ, కాకాబరియాలను పరిచయం చేశారు. బ్లూ బస్, యూరేస్ కార్వాన్, మనోనాస్ క్యాబిన్, మరికొన్ని గదులు చూపించారు. మెహరాబాద్లో ఏకాంత వాసంలో ఉన్నప్పుడు తాను నిద్రించిన గదిని పిండు గది చూపిస్తూ బాబా ఆ సందర్భంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పమని ఏరిస్ని ఆదేశించారు. ఏరిస్ చెప్పిన కథనం ప్రకారం బాబా ఆ గదిలో ఏకాంతవాసం చేస్తున్నప్పుడు రాత్రిపూట గది బయట తాను కాపలా ఉన్నాడు. బాబా చప్పట్లు కొట్టి లోనికి రమ్మని పిలిస్తే తప్ప గది తలుపులు తెరవకూడదని, అలా పిలిచినప్పుడు మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రావాలని బాబా తనను ఆదేశించాడు. ఒక లాంతరు టార్చ్లైట్తో బయట ఏరిచి కూర్చున్నాడు. రాత్రి 2 గంటలప్పుడు ఏరిచి ఒక పాము కనబడింది. అది బాబా ఉన్న తెలుగు సందుల్లోకి లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఏరిచి తన చేతిలో ఉన్న టార్చ్లైట్తో పాము తోక భాగంపై నెచ్చిపట్టి గట్టిగా అది పట్టుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో బాబా చప్పట్లు కొట్టారు. బాబా ఆదేశానుసారం ఏరిచి వెంటనే తలుపులు తెరిచినట్లయితే పాము గదిలోకి ప్రవేశిస్తుంది. అందువల్ల ఏరిచి ఆ పాము అక్కడ నుంచి తప్పుకొని దూరంగా వెళ్లే వరకు వేచి ఉండి అప్పుడు గదిలోకి వెళ్ళాడు. ఆలస్యానికి కారణం ఏమిటని బాబా అడిగారు. జరిగిన సంగతి ఏరిచి చెప్పగా బాబా ఊరికే చిన్న ఉదబడితే, అయితే పరస్పర విరుద్ధమైన ఆదేశాలు ఇచ్చిన సందర్భాల్లో ఎప్పుడు మొదట ఇచ్చిన ఆదేశాన్ని పాటించాలని నేను ఎప్పుడు చెబుతుంటాను కదా అని బాబా అన్నారు. గిర్నార్ కొండపైన రాత్రి కాపలా డ్యూటీ చేస్తున్న గుస్తాఖీ
దిగువనున్న చెరువులోకి ఇంచుమించు పడబోయే ప్రమాదఘట్టాన్ని గురించి కూడా బాబా అప్పుడు వివరించారు. స్త్రీ మండలి వారు నివాసం ఉండే గది పక్కనున్న ఉద్యానవనంలోకి పాశ్చాత్య బృందాన్ని తీసుకెళ్లి చూపించారు. అక్కడ రాణు గోహెర్ వారిని కలుసుకున్నారు. వారికి బాబా హౌస్ ని పైనంతస్తులు బాబా ఉండే గదిని చూపించారు. తరువాత వారందరినీ సెక్యులరిజం హిల్ బాబా ఏకాంతవాసం చేసే కొండపైకి తీసుకెళ్లారు. కొండ ఎక్కుతూ ఒక చోట మండలి వారు ఇదివరలో మకాం ఉన్న స్థలాన్ని చూపించారు. మరికొత్త కొండపైకి వెళ్ళాక బాబా తాను విశ్వకార్యం నిర్వహించిన ప్రదేశాన్ని చూపించారు. కొండపైకి ఎక్కుతూ బాబా గురకడాలు నేర్పుతూ వాటిని దూరంగా విసిరేవారు. కొండ దిగుతూ కూడా అలాగే చేశారు. మెహరాజాద్కు తిరిగి చేసిన తరువాత బాబా పాశ్చాత్య బృందంతో మీ ఒంట్లో ఆరోగ్యం సరిగ్గా లేనట్లయితే కొండ ఎక్కడం దిగడం వల్ల 2 రోజుల పాటు కాళ్ళ నొప్పులు ఉండొచ్చు. నేను దాడి తీరుతుండగా కొండపైకి నాతో కలిసి వచ్చిన మీరు నిజంగా అదృష్టవంతులు. ఆ కొండ నాకు ప్రియమైన భూభాగము. నేనెక్కడ ఉన్నప్పుడు కేవలం ఈ మాత్రం తీసుకుని ఉపవాసం చేశాను. ప్రస్తుతానికి ఆ కొండ బీడు భూమిగా ఉంది. కానీ భవిష్యత్తులో ఆ శిష్యులు కొండపై చాలా నిర్మాణాలు చేపడతారు. అందరికీ పదవస ఇవ్వబడింది. ఆ తరువాత బాబా వాడిన పూర్తిగా మాసికలతో ఉన్న పాత కమిలీ కోటును నెహ్రూ తీసుకొచ్చింది. దాన్ని బాబా 1921 నుండి విడవకుండా 8 సంవత్సరాల పాటు ధరించారు. నాకున్న వాటిలో ఈ కోటు అత్యంత పవిత్రమైంది. దానిలోని విశిష్టత నేను శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత బహిర్గతం అవుతుంది. అప్పుడు వేల కొద్ది స్త్రీలు పురుషులు ఈ కోటును ఆరాధించేందుకు వస్తారు అని బాబా చెప్పారు. బాబా 1920 దశకంలో ఉపయోగించిన పాత చెప్పుల జతను సాద్రాను బయటికి తెచ్చారు. ఆ కోటును ధరించినప్పుడు నేను ఈ సాద్రాను చెప్పులను వేసుకునేవాడిని. మొదటిసారి నేను మెహరాబాద్ కొండపైకి వెళ్ళినప్పటి నుండి ఈ చెప్పులు వేసుకోవడం మానేశాను అని బాబా వాళ్లకు వివరించారు. ఈ కోటును బాబా ఖరీదడం మానేశాక ఆయన తరచుగా దుస్తులు మార్చుకునేవారు. వాటిని ఎవరికైనా ఇచ్చేవారు. కానీ వీటిని మాత్రం ఎవరికి ఇవ్వకుండా తన వద్దే ఉంచుకున్నారు. బృందంలోని సభ్యులు ఎలాంటి అనుభవాన్ని పొందారో చెప్పమని బాబా అడిగారు. ఆ తరువాత వారితో బాబా ఇలా చెప్పారు. రేపు మెహరాబాద్ లో ఉదయం 9 గంటల నుండి 9:30 గంటల మధ్య మిమ్మల్ని కలుస్తాను. ఈ క్షణం నుండి మీరు బాబా ప్రేమలో ఆట్లాడుకుంటూ ఉండడమే మీకు అత్యుత్తమైంది. బాబాను మీరు పూర్తిగా ఇముట్టుకునేందుకు మీకు ఇంకా 15 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళాక మీరంతా స్వతంత్రంగా జీవించవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులతోనూ మీ పిల్లలతోనూ కావలసినంత సమయం గడపవచ్చు. మీకు ఇష్టమైన పనులు చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు. కానీ ఇక్కడున్న ఈ సమయంలో మాత్రం మీకు సాధ్యమైనంత వరకు బాబాను మీరు లీనం చేసుకునే ప్రయత్నం చేయండి. నాకు ఇష్టమైనది ఏమిటో క్లుప్తంగా చెప్పాలంటే మీరు ఇక్కడ నుండి తిరిగి వెళ్ళేటప్పుడు మీతో పాటు నన్ను, నా ప్రేమను తీసుకువెళ్ళడమే అన్నారు బాబా. చాలా ఒక్కొక్కరిని ఆలింగనం చేసుకొని వారు తిరిగి మెహరాబాద్ వెళ్లే ముందు అందరినీ హ్యాపీ రేలీ చూసేందుకు పంపించారు. మనకి 1 నిమిషం టైం ఉంది. ఈ 1 నిమిషం మనం వృధా కాకుండా ఒక విషయం చెప్పుకుందాం. ఈ సహజీవనం అనేది మనం ప్రతిరోజు బాబాతో చేస్తున్నాం. ప్రతిరోజు మనకి భిన్న విషయాల మీద కొన్ని భావాలు ఏర్పడతాయి. ఆ భావాన్ని పరిగణ చేసుకొని బాబా చెప్పిన అనేకమైనటువంటి ఆ సందేశాలని మననం చేసుకుంటూ అనేకమైనటువంటి ఒక విధంగా ప్రేమికుల యొక్క ఆ వాళ్ళు పొందిన అనుభవాలు కూడా బాబా చెప్తూ ఉన్నారు మనకి. ఇవన్నీ మనం ఒకసారి మననం చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. అది చాలు, మనం వేరే ఇంకేమీ చెయ్యక్కర్లేదు. అంచేత ప్రియారా మనకు బాబా అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఆ జీవనంలో ఆయనతో ఆయన చరిత్ర ఉన్నతమైన ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క అనుభవాలు, సందేశాలు ఎన్నో ఇచ్చారు. కాబట్టి మనందరం ఆ దిశగా ఈ మిగతా కాలాన్ని మనం గడపగలిగితే మనం కొంతవరకు ఒక విధంగా ఆయనకి
बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा। अवतार मेहर बाबा की जय। అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా. అందరికీ జై. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా.